నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై కాటసాని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీనామా చేసి రా అంటూ సవాల్ విసిరారు. బీసీ జనార్దన్ రెడ్డి అవినీతిపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని భయపడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంక్ సర్కిల్, పాత బస్టాండ్ సర్కిల్కు వచ్చి సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. సవాల్ అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినాను, అయ్యా నువ్వు రాజీనామా చేసినా రా, లేదు అంటే నీ యొక్క అవినీతి మీద నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద, మీ గవర్నమెంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేసినానని చెప్తా ఉన్నావు కదా, వాటి మీద డే టు టైం పర్మిషన్ నువ్వే తీసుకో. ఎక్కడ వస్తావో, పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే, లేదంటే పాల బస్టాండ్ అయినా సరే, ఎక్కడ ఏ సెంటర్కి వస్తావో రా అని చెప్పిన. తోక ముడుస్తూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ మంత్రివర్గం నుంచి తొలగిస్తారో భయపడతా ఉన్నాడు. చెమటలు పడతా ఉన్నాయి ఆయనకు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే చెమటలు పడతా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నాడు. నేను రాజీనామా చేయమని చెప్పి అడిగినాను. ఇద్దరము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మరి ఎవరు గెలుస్తారో చూస్తామా అని చెప్పినాం. మరి ఆయనవి చెప్తామా, అంత తొందర అయిందా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు కూడా సవాల్ చేసినావు, గుర్తుందే బీసీ? నువ్వు కూడా సవాల్ చేసినావు, నువ్వు రాజీనామా చేసిరా అని చెప్పి. అప్పుడే మర్చిపోయినావు. ఏ ఒక్కరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా పోటీ పడదాం. పోటీ పడి నాది గెలుచుకో, శాశ్వత